భారీ వర్షాలకి కాలువలు పంట పొలాల్లోకి చేపలు కొట్టుకొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి చెరువులు నిండుకుండలా మారాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం చేపల చెరువు నుంచి వరిచేలోకి పంట బోధల్లోకి భారీ చేపలు కొట్టుకొస్తుండటంతో జనమంతా వాటిని తీసుకునేందుకు ఎగబడుతున్నారు. వలలు సంచులు వెంట తెచ్చుకుని అందని కాడికి చేపలు పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. బయట మార్కెట్లో 5 కేజీల చేప ధర 1000 నుంచి 1500 రూపాయలు పలుకుతుంటే ఇక్కడ 500కే లభిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే పనికొచ్చిన కొందరు కూలీలు చెప్పడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. చెప్పండి, మామూలుగా వర్షం పడుతుంది కదా. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వరదల బీభత్సంగా ఒక పక్కనుంటే మరో పక్క ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఏదైతే కోరుకొండ మండలానికి సంబంధించిన శ్రీరంగపట్నంలో ఉన్నామో ఇక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుతున్నట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నట్టు ఉంది కదా. ఇదంతా కూడా ఏదైతే చెరువుల్లోంచి కొట్టుకొచ్చేటువంటి చేపలన్నీ కూడా ఈ పంట పొలాల్లోకి బోధుల్లోకి పెద్ద ఎత్తున రావడంతో గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. చూడొచ్చు, పెద్ద చేపల్ని ఈ గ్రామస్తులంతా కూడా పట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఏదైతే ఈ శ్రీరంగపట్నానికి సంబంధించినటువంటి సమీపంలోనే పెద్ద చెరువు ఉందా, చెరువులోంచి ఈ వరద ప్రవాహానికి ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షానికి చూడొచ్చు గ్రామస్తులంతా కూడా ఏకదాటిపైకి చేరుకున్నారు. పెద్ద ఏదో సంబరాలు చేసుకుంటున్నట్లు ఒక్కొక్కళ్ళ చేతుల్లోనే పెద్ద చేపలు, బొచ్చులు, పెద్ద చేపల్ని వాళ్ళంతా కూడా తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈ చెరువులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సైట్లు ఏదైతే ఉంటాయో ఆ సైట్లకు సంబంధించినటువంటి వర్షపు నీటిలో పెద్ద ఎత్తున అనేక రకాల చేపలు దొరకడంతో ఎవరికి దొరికిన చేపని వాళ్ళు ఇళ్లకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రతి ఒక్క చేతిలోని కూడా చేపలు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఒక పక్క వరద బీభత్సం గోదారమ్మ ఉరకలేస్తుంటే మరో పక్క ఇక్కడ పంట పొలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ బోధులు కానవచ్చు, కాలువలు కానవచ్చు, కొంతమంది వలలు పట్టుకొచ్చి వలల్లో ఈ చేపలు పడుతుంటే మరికొంతమంది మాత్రం అందిన కాడికి, చేతికి దొరికిన కాడికి పెద్ద ఎత్తున ఈ చేపల్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరుగా పెద్ద వలలు తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. మరోపక్క కింద ఆ పక్కన ఉన్నటువంటి మరొకరికి చేపలు దొరికిన దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరి చేతిలోని కూడా చేపలు దర్శనమిస్తున్నాయి. ఏదైతే ఈ చుట్టూరు ఉన్నటువంటి చేపల చెరువులకు సంబంధించి అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడంతో ఈ శ్రీరంగపట్నానికి సంబంధించినటువంటి ఈ పిల్లలు కానివచ్చు, గ్రామస్తులు, యువకులు వచ్చి పెద్ద ఎత్తున చేపల వేట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ చేపలకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. పెద్ద బొచ్చులు అంటే సాధారణంగా మార్కెట్లో కొనాలంటే ఒక్కొక్క చేప వచ్చి 2500 నుంచి 3000 వరకు ఉంటుంది. అలాంటి చేపలు ఇక్కడ చేలల్లోని కాలువలను దొరుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పెద్ద ఎత్తున పట్టుకోవడానికి శ్రీరంగపట్నం నుంచి యువకులు, పిల్లలు వచ్చి చేపల వేట కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 శ్రీరంగపట్నం నుంచి.